So hello, welcome back to my video. In this video, we are going to know how to use prompt in ChatGPT or else in any other AI tools. నాకు తెలుసు మీ అందరికీ ChatGPT గురించి తెలుసని, but many of the 50% of the people don't know how to prompt, and in this video we are going to know that thing, how to give a prompt to the ChatGPT or else any other AI tools. అండ్ మీకు అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటో ఒక బేసిక్ ఐడియా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో ఐ ఆమ్ గివింగ్ ఏ కోర్స్ డీటెయిల్స్ విచ్ ఈజ్ ఏ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోర్స్. ఇట్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో అందరూ ఖచ్చితంగా చూడాల్సిన కోర్స్ ఇది. అండ్ ఇఫ్ యు ఆర్ ఎ బిగినర్, మీరు బిగినింగ్ నుంచి వస్తుంటే ఐ నో దట్ మీ అందరికీ ChatGPT గురించి తెలిసే ఉంటుంది. అయినా సరే మీరు బిగినర్ అయితే మీకు ChatGPT గురించి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుంటారు. అండ్ ఇఫ్ యు ఆర్ ఎక్స్పర్ట్, ఐ హోప్ యూ విల్ గెట్ సంథింగ్ న్యూ ఇన్ దిస్ వీడియో. అండ్ హోపింగ్ దిస్ that we have started, and I also show you a Excel work in this ChatGPT. సో నేను ఒక ఎక్సెల్ షీట్ అయితే తయారు చేశాను యూజింగ్ ChatGPT ప్రాంప్ట్. I don't even use one letter typing in Excel, and I don't even use Excel for the building of that sheet. So if you see, this is the sheet. సో ఈ షీట్లో ఏముందంటే ప్రతి ఒక్క అంటే ఐ రీసెంట్లీ టేక్ ఏ ఛాలెంజ్, దట్ 100 AI టూల్స్ ఛాలెంజ్. సో ఆ 100 AI టూల్స్ ఒక నేమ్స్ అండ్ అవి పేడా లేదా ఫ్రీయా అనేది డీటెయిల్స్, అండ్ దానికి ఆల్టర్నేటివ్స్, ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ChatGPT తీసుకుంటే దానికి ఒక ఆల్టర్నేటివ్స్ ఏవే ఉంటాయో అనేవి కూడా షీట్లో ఉంటుంది. అండ్ దాని ఒక డిస్క్రిప్షన్, అంటే ఒక 1 లైన్ డిస్క్రిప్షన్, అండ్ దాని ఒక నేను షెడ్యూల్ చేసుకున్న టైం, అంటే ఎప్పుడు ప్రిపేర్ కావాలా, ఎప్పుడు షూట్ అంటే వీడియో రికార్డ్ చేయాలా, సో విత్ డేట్, టైం, డేతో సహా ఈ షీట్లో ఉంది. సో I will show how I created that. So in this video, first we are going to know settings and features of the ChatGPT, and second we are going to know what is prompt engineering, and third we are going to know how to make our work done with the use of prompt from the ChatGPT. So first of all, come to the ChatGPT. So first of all, you have to come to desktop, or else you can use your mobile phone, and come to ChatGPT, go to profile. So first of all, we are going to know the basic settings and personalization of the ChatGPT. And coming to the screen of ChatGPT, so the current version of ChatGPT is 5.2. so if you కరెంట్గా ChatGPT మనకి ఫ్రీ వర్షన్ కూడా ఇచ్చింది, అండ్ ప్రో వర్షన్ కూడా ఉంది, అది మొన్ననే ఫ్రీగా అయితే ఇచ్చింది. సో మీరు ఆ వీడియోని చూడకపోయి ఉంటే సో ఈ వీడియో వెళ్ళి చూడండి. అండ్ సో ఫస్ట్ థింగ్ ఇప్పుడు మనం నేర్చుకొని పోయేది settings and personalization. So go to profile, and if you see here there is a settings. So in these settings there is a name called personalization. So go to that custom instructions. So in these custom instructions you are telling that ChatGPT how it has to perform. లైక్ ఇప్పుడు నేను చూసుకుంటే ఐ ఆమ్ ఏ హై పర్ఫార్మెన్స్ స్టూడెంట్స్ అండ్ కంటెంట్ క్రియేటర్ ఫోకస్డ్ ఆన్ అగ్రెసివ్ గ్రోత్, వెల్త్ అక్యుములేషన్ అండ్ మ్యాక్సిమైజింగ్ ఎఫిషియన్సీ. అండ్ మై గోల్స్ అండ్ my content
అండ్ కోర్ ఇన్స్ట్రక్షన్స్. సో ఇలా నా డీటెయిల్స్ అయితే దీనికి కొన్ని ఇచ్చాను. సో అది ఎలా పర్ఫామ్ చేయాలా అండ్ దానికి నా గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ దట్ లైక్ ఐ ఆమ్ ఏ స్టూడెంట్ అండ్ కంటెంట్ క్రియేటర్, నాకు ఇలా గ్రోత్ అవ్వాలని అని దానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చేసాను. సో అబౌట్ మీ ఇక్కడైతే మన గురించి ఇలా. సో ఇక్కడ నిక్ నేమ్ అని ఉంది. సో ChatGPT మనకి ఎలా పిలవాలా అనే ఒక నిక్ నేమ్ అయితే ఇక్కడ మనం రాయాలా. సో కమింగ్ టు ద సెకండ్ వన్, ఆక్యుపేషన్. సో ఇన్ దిస్ blank we have to give our occupation. లైక్ మీరు కంటెంట్ క్రియేటర్ అయితే కంటెంట్ క్రియేటర్ అని, లేకపోతే ఎనీ స్ట్రీమింగ్ గేమర్ అయితే గేమర్, అలా ఏదైతే మీ స్ట్రీమ్ ఏదో ఇందులో ఇచ్చేయాల. సో కమింగ్ టు థర్డ్ వన్, మోర్ అబౌట్ యూ. సో ఇక్కడ మీరు ఏమైతే మీరు ఇంట్రెస్ట్స్ వాల్యూస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ కంటెంట్ క్రియేషన్లో ఉంది, నేను కంటెంట్ క్రియేషన్ అని ఇస్తాను. సో ఇలా మీరు ఇదే కాదు ఇంకా మెనీ ఆఫ్ సోర్సెస్ మీరు ఇక్కడ యాడ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద మెయిన్ థింగ్ హియర్ ఈజ్ మెమొరీ. సో ఇక్కడ మనం మెమొరీ అనేది సేవ్ అవుతుంది. కరెంట్లీ ఇన్ దిస్ పేజ్ దెర్ ఈజ్ నో ఎనీ చాట్, నో మెమొరీ సేవ్డ్. సో వ్యూ హిస్టరీ. సో చూసారా ఇక్కడ కరెంట్గా హిస్టరీ అయితే ఏం లేదు. మీ మొబైల్లో చూసుకుంటే సో అక్కడ మెమొరీ ఉంటుంది. ఏమైతే మీరు సెర్చ్ చేస్తారో దాని యొక్క మెమొరీ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. సో మీరైతే ఈ 2 బటన్స్ని అయితే ఆన్ చేసుకొని ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఎప్పుడైతే ఆన్ చేస్తారో సో రెఫరెన్సెస్ సేవ్డ్ మెమొరీస్ అనేవి మీ హిస్టరీ మొత్తం దీంట్లో సేవ్ అయి ఉంటుంది. అండ్ రెఫరెన్సెస్ చాట్ హిస్టరీ, ప్రీవియస్ కన్వర్జేషన్ వెన్ రెస్పాన్సింగ్, సో ఇది కూడా మీకు హిస్టరీలో ఉంటుంది. అండ్ అన్ని కంప్లీట్ చేసాక మీరు సేవ్ అయితే క్లిక్ చేయాలా. అండ్ యాప్స్ అండ్ కనెక్టర్. సో ఇప్పుడైతే బేసిక్గా కొన్ని యాప్స్ అయితేనే ఉన్నాయి కనెక్ట్ చేసుకోవడానికి. ఇన్ ద ఫ్యూచర్ ChatGPT ఆర్ ప్రొవైడింగ్ ప్లగిన్స్ కాల్డ్, అంటే ప్లగిన్స్ అంటే మీరు కొన్ని చాట్ బూట్స్ అండ్ కొన్ని సెట్టింగ్స్ అయితే సెట్ చేసుకోవచ్చు ChatGPTలో. సో చాట్ బూట్స్ అంటే మీరు ఇక్కడ ప్లగిన్లో చాట్ బూట్ అనేది కనెక్ట్ చేసుకుంటే ఆ కనెక్షన్ అనేది మీరు ఎప్పుడైనా మెయిల్ ఎవరికైనా టైప్ చేస్తున్నప్పుడు ఆ చాట్ బూట్ అనేది అపియర్ అవుతుంది. అప్పుడు మీరు 1 లైన్ ఆఫ్ ప్రాంప్ట్ లేదా 1 లైన్ ఆఫ్ మెసేజ్ రాసినాక కూడా మీరు ఆ 1 లైన్ ఆఫ్ మెసేజ్ని ప్రొఫెషనల్ వేనా లేకుంటే హార్ష్ వేనా లేకపోతే ఫ్రెండ్లీ వేనా అలా పంపించాలనుకుంటే సో మీకు ఒక బటన్ అనేది చూపిస్తుంది. సో అది క్లిక్ చేయగానే ఒక లెటర్ అయినా సరే మీకు ఒక పెద్ద మెసేజ్ అయినా సరే క్రియేట్ చేసి ఆటోమేటిక్గా అది ఇస్తుంది. సో ఇలాంటి ప్లగిన్స్ కూడా మీరు చూస్తారు ఇన్ ఫ్యూచర్. సో దిస్ ఈజ్ అబౌట్ ద పర్సనలైజేషన్ సెట్టింగ్స్. అండ్ సో నోటిఫికేషన్స్, ఇవన్నీ నోటిఫికేషన్స్ అన్నీ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నోటిఫికేషన్స్ వెన్ యు ఆర్ గోయింగ్ టు జనరేట్ ఎనీ ఇమేజెస్ ఆర్ సంథింగ్ ఫ్రమ్ ద ChatGPT ఇట్ గివ్స్ ఏ నోటిఫికేషన్. మీకైతే నోటిఫికేషన్ అయితే ఇస్తుంది ఎప్పుడైతే మీ ఇమేజెస్ రెడీ అవుతాయో. సో దిస్ ఈజ్ ద, ఇక్కడ మీరు వాయిస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు ChatGPT ఏదైతే మాట్లాడుతుంది అనేది. సో దిస్ ఈజ్ ద బేసిక్ సెట్టింగ్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు టర్న్ ఆన్ టెంపరరీ చాట్. సో ఎప్పుడైతే మీరు ఏదైనా ఒక చిన్న డౌట్ కానీ లేకపోతే ఎన్ని పర్సనల్ డీటెయిల్స్ మీరు ChatGPTకి అడిగే ముందు సో ఈ టెంపరరీ చాట్ అనేది ఆన్ చేసుకోండి. సో this will not store your any data, any information. So it will easy for the personal uses. So this is about a small introduction. So prompt engineering. What is actually a prompt engineering? So ఒక 1 wordలో చెప్పాలంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే
మనం ఏదైతే క్లియర్గా మన మైండ్లో ఉందో అది ChatGPTకి అర్థమయ్యే విధంగా చెప్పగలిగితే సో ఇట్ ఈస్ ద ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో నథింగ్ ఎల్స్ దిస్. సో దీంట్లో 4 మెయిన్ పార్ట్స్ అయితే ఉంటాయి. దట్ ఈజ్ సో మనం ఎప్పుడైతే ఒక ప్రాంప్ట్ అయితే ChatGPTకి ఇస్తామో అప్పుడు మెయిన్గా ఉండాల్సిన కంటెంట్స్ ఏమంటే ఫస్ట్ టాస్క్ ఉండాలా, అండ్ సెకండ్ వన్ కాంటెక్స్ట్, అండ్ ఫార్మాట్ అండ్ పర్సోనా. సో ఈ టాస్క్ అంటే మనం దేని గురించి అయితే దాని ChatGPTకి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నామో అదే ఒక టాస్క్, లేదా దేని గురించి అయితే మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్సెల్ షీట్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. సో మేక్ మీ ఎక్సెల్ షీట్ అనేది ఒక టాస్క్ అనమాట దానికి. అండ్ కాంటెక్స్ట్ అంటే మీరు దేనికి ఆ ఎక్సెల్ షీట్ తయారు చేస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ కంటెంట్ క్రియేటర్, ఐఎమ్ క్రియేటింగ్ ఏ ఎక్సెల్ షీట్ ఆన్ షెడ్యూలింగ్ మై రొటీన్ ఆఫ్ క్రియేటింగ్ యూట్యూబ్ వీడియోస్. సో ఇలా దాని ఒక కాంటెక్స్ట్ అనమాట. సో కమింగ్ టు ద థర్డ్ వన్, ఇట్ ఈస్ ద ఫార్మాట్. సో ఫార్మాట్ అంటే మీరు అవుట్పుట్ ChatGPT నుంచి వచ్చే అవుట్పుట్ ఎలా ఉండాలనుకుంటున్నారో సో అలా ఆ ఫార్మాట్ని. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎక్సెల్ షీట్ కావాలా, సో ఆ ఫార్మాట్ ఎక్సెల్ ఫైల్లో కావాలా అవుట్పుట్, అండ్ అది ఒక టేబులర్ ఫామ్లో కావాలా. సో ఇది నా ఫార్మాట్. అండ్ కమింగ్ టు ద ఫోర్త్ వన్, దట్ ఈజ్ పర్సోనా. సో ఎప్పుడైనా మనం ఏదైనా ఒక వర్క్ ChatGPTతో చేయించేటప్పుడు సో వీ హ్యావ్ టు అసైన్ ఏ రోల్ టు ద ChatGPT, లైక్ యు ఆర్ ఏ వరల్డ్ బెస్ట్ కంటెంట్ క్రియేటర్ అండ్ యూ హ్యావ్ టు షెడ్యూల్ యువర్ ఆల్ థింగ్స్ టు షూట్ యువర్ వీడియోస్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఎక్సెల్. సో క్రియేట్ ఏ ఎక్సెల్ షీట్ యాజ్ యువర్ బెస్ట్ వరల్డ్ ఎక్సెల్ షీట్ క్రియేటర్. సో ఇది సింపుల్ థింగ్ చెప్తున్నాను. సో మీరు ఏదైనా అసైన్ చేయొచ్చు, లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ టు రైట్ ఎ సాంగ్ అండ్ యూ హ్యావ్ టు అసైన్ ఎ రోల్ టు ద ChatGPT, లైక్ యు ఆర్ ఏ వరల్డ్ బెస్ట్ సింగర్, ఐ హ్యావ్ టు రైట్ ఎ సాంగ్. సో యూ కెన్ సింప్లీ అసైన్ ఎ రోల్ అండ్ గివ్ రిథమ్ అండ్ స్టైల్ వాట్ ఎవర్ యూ వాంట్. సో it will give output in that format. So whenever giving the prompt you have to mind these 4 things you have to do. So now we are going to know how to use ChatGPT. So first మనమైతే బేసిక్ సెట్టింగ్స్ అండ్ పర్సనలైజేషన్ అయితే సెటప్ చేసుకున్నాం. అండ్ సెకండ్ వన్, సో వాట్ ఈజ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఎలా ప్రాంప్ట్ ఇయ్యాలో తెలుసుకున్నాం. అండ్ ఇన్ దిస్ థర్డ్ స్టెప్ we are going to know how to use ChatGPT. సో ఫస్ట్ సెట్టింగ్స్ మీరు పర్సనలైజేషన్లో సెటప్ చేసుకున్నాక మీరు ఏదైనా ఒక క్వశ్చన్ అంటే నేను ఫార్మాట్ చెప్పాను కదా 4 స్టెప్స్ అయితే దీంట్లో ఉండాలా. సో దట్ ఈజ్ టాస్క్ అండ్ ఫార్మాట్, కాంటెక్స్ట్ అండ్ పర్సోనా. సో ఇవన్నీ అయితే మనం సెర్చ్ చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా ఉండాలా. సో ఐఎమ్ గివింగ్ లైక్ content creator on AI tools. సో కాంటెక్స్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫార్మాట్ మనకి ఈ ఎక్సెల్ ఏ అవుట్పుట్లో కావాలా అండ్ ఇది ఏ ఫార్మాట్లో ఉండాలి అనేది మనం ఇప్పుడు అసైన్ చేస్తాం దీనికి. సో ఐ వాంట్ అవుట్పుట్ in tabular form and in Excel file. Okay,
ఇప్పుడు ఫార్మాట్ కూడా ఇచ్చేసాం. సో మనకి అవుట్పుట్ అయితే టేబులర్ ఫామ్లో వస్తుంది అండ్ ఎక్సెల్ ఫైల్లో వస్తుంది. అండ్ మనకి 4 స్టెప్స్ అయితే దీంట్లో ఉన్నాయి. సో ఫస్ట్ వన్ పర్సోనా, అండ్ సెకండ్ వన్ టాస్క్, థర్డ్ వన్ కాంటెక్స్ట్, అండ్ ఫోర్త్ వన్ ఫార్మాట్. సో ఈ 4 అయితే ఖచ్చితంగా ఉండాల వెన్ వీఆర్ గోయింగ్ టు గివ్ ఏ ప్రాంప్ట్. అండ్ సో మనం సెట్టింగ్స్ పర్సనలైజేషన్ అయితే సెట్ చేసుకున్నాం, కానీ ఇక్కడ వీ హ్యావ్ టు గివ్ లైక్ సేవ్ దిస్ మెమొరీ. సో ఈ సేవ్ దిస్ మెమొరీ అయితే మీరు క్లిక్ చేయాలి. సో ఎందుకంటే మీరు ఇప్పుడు ఇచ్చిన ఈ డీటెయిల్స్ సో నెక్స్ట్ అడిగే క్వశ్చన్లో కూడా ఇది అలాగే గుర్తుపెట్టుకుంటుంది. సో అకార్డింగ్ టు దీస్ మీరు ఏం చేయాలనేది ఇది డిసైడ్ చేస్తుంది. సో ఇట్ మేక్స్ అవర్ థింగ్స్ ఈజీ. సో లెట్స్ గో. సో ఇఫ్ యూ సీ హియర్ అప్డేట్ సేవ్డ్ మెమొరీ. సో ఇలా వచ్చిందంటే మీ మెమొరీ అనేది ChatGPT సేవ్ చేసుకుంటుందని అర్థం. యూట్యూబ్ AI కంటెంట్ క్రియేటర్. సో చూసారా, స్ట్రక్చర్ టేబులర్ ఫామ్, AI కంటెంట్ టైం టేబుల్. సో సీ హియర్ ఒకసారి ఎన్లార్జ్ చేసి చూద్దాం. సో చూడండి, అయినా సరే మనకి ఈ డీటెయిల్స్ కూడా నేను ఒక ఎక్సెల్ షీట్ ప్రీవియస్గా క్రియేట్ చేశాను కాబట్టి ఏదో బేసిక్ డీటెయిల్స్ తీసుకొని క్రియేట్ చేసింది. బట్ వీ హ్యావ్ టు గివ్ ఆల్ ఇన్ఫర్మేషన్ హౌ వీ హ్యావ్ టు బి. మనకి ఎక్సెల్ షీట్ అనేది ఎలా ఉండాలనేది ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి. సో ఎప్పుడైతే మీరు ప్రాంప్ట్ ఇస్తారో you have to ask like I want to create an Excel sheet. సో మీ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వాలా అండ్ అట్ ది లాస్ట్ మీరు ఒక లైన్ అయితే రాయాల. సో దిస్ ఈజ్ మై ఆన్సర్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ ఆస్క్ మీ. సో దీంతో ఏమవుతుందంటే మీకు ఎలాంటి క్వశ్చన్ సంథింగ్ మనం ఎప్పుడైనా మిస్ అయి ఉంటాం. లైక్ ఇక్కడ చూడండి, ఇది ఓన్లీ డేస్ అండ్ రీసెర్చ్ స్క్రిప్ట్. ఇవి నేను ప్రీవియస్ వీడియో అంటే ప్రీవియస్ ఎక్సెల్ షీట్లో క్రియేట్ చేశాను కాబట్టి కొంచెం డేటాని సేవ్ చేసుకొని ఇది క్రియేట్ చేసింది అనమాట. సో ఆ ఎక్సెల్ షీట్ మీకు చూపిస్తాను అండి. ఐ డోంట్ ఈవెన్ వన్ I didn't work in Excel, any text or any table. సో ఎటువంటి టైపింగ్ ఏమి అసలు ఇందులో ఉన్న ఏది నేను చేయలేదు. అండ్ టోటలీ క్రియేటెడ్ విత్ ఓన్లీ ప్రాంప్ట్ ఇన్ ChatGPT. సో ఇక్కడ చూసారంటే మీరు ఫస్ట్ సీరియల్ నెంబర్ ఉంది అండ్ AI టూల్స్. సో ఇక్కడ మీరు చూసారంటే 100 AI టూల్స్ ఉన్నాయి. 100 AI టూల్స్ అండ్ అది పెయిడ్ ఫ్రీ అని ఇక్కడ ఉంది. అండ్ ఫ్రీ ఆల్టర్నేటివ్స్ దానికి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ChatGPTకి ఆల్టర్నేటివ్ ఏమైనా ఉన్నాయంటే టూల్స్ పర్ప్లెక్సిటీ, AI అండ్ క్లౌడ్ ఉంది. అండ్ ఒక స్మాల్ డిస్క్రిప్షన్, ఆన్లైన్ డిస్క్రిప్షన్ దాని గురించి. అండ్ నేను రీసెర్చ్ చేయాల్సిన డేట్ అండ్ స్క్రిప్ట్ డేట్ అండ్ షార్ట్ వీడియో షూట్ అంటే రీల్స్ ఉంటాయి కదా, అలా దానికి ఎప్పుడైతే షూట్ చేయాలనేది డేట్ అండ్ షార్ట్ వీడియో ఎడిట్ చేయాల్సిన టైం అండ్ లాంగ్ వీడియోస్కి అలాగే థంబ్నెయిల్స్కి పబ్లిషింగ్కి అలాగే లాంగ్ వీడియో ఎడిట్కి. అండ్ ఇక్కడ చూసారంటే మీరు ఇది క్లియర్గా ఇచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాది రీసెర్చ్ డేట్ మండే ఉంది, మండే దట్ ఈజ్ 15th అండ్ December 2025. సో ఇది టైమింగ్ కూడా అడిగింది మీరు ఎన్ని అవర్స్ చేయాలనేది. అంటే నేను సెట్ చేసుకుంటా అన్నాను కాబట్టి అది
7 PM అని ర్యాండమ్గా ఇచ్చేసింది. అంటే ఈ టైం వరకు, ఈ టైం నుంచి స్టార్ట్ కావాలా అంటే రీసెర్చ్, అండ్ ఎంతవరకు అన్న అవ్వచ్చు, అది నా టైమింగ్. సో అలా చూసారంటే మీరు ఇక్కడ ఓవరాల్. సో లాస్ట్ డేట్ చూసుకుంటే మండే 23 నవంబర్ 2026, అంటే ఇది నవంబర్ 26 వరకు షెడ్యూల్ చేసింది. సో ఇదంతా ఎలా పాసిబుల్ అంటే బై గివింగ్ ద ఫార్మాట్ అండ్ ప్రాంప్టింగ్. మనం ఎలా అయితే ప్రాంప్ట్ ఇస్తామో సేమ్ అలాగే మనకి అవుట్పుట్ అయితే వస్తుంది. సో నేను చెప్పినట్లు మీకు దానికి టాస్క్ ఏదో వివరించాలా, అండ్ కాంటెక్స్ట్ అండ్ ఫార్మేట్ అండ్ పర్సోనా. సో ఈ 4 మీరు కరెక్ట్గా ఇస్తే మీరు ChatGPTతో ఎలాంటి డాక్యుమెంట్ అయినా క్రియేట్ చేయించవచ్చు. అండ్ మీకు ఈ ChatGPTలో ఎటువంటి ఫైల్స్ మీకు అవుట్పుట్ లాగా రావచ్చు అంటే, సో మీకు చూపిస్తాను ఒక నిమిషం. సో ఇక్కడ చూసారంటే మీరు ఈ ఫైల్స్ అన్నీ ChatGPT ద్వారా చేపించవచ్చు. సో డాక్యుమెంట్స్ అండ్ టెక్స్ట్లో వచ్చేసి TXT ప్లెయిన్ టెక్స్ట్ ఫైల్ అండ్ MD మార్క్ డన్ యూజ్డ్ ఫర్ నోట్స్ అండ్ RTF రిచ్ టెక్స్ట్ ఫార్మాట్ ఓపెన్స్ ఇన్ వర్డ్, ఓపెన్ డాక్యుమెంట్ టెక్స్ట్ ODT. అండ్ మీరు ఇంకా డేట్ అండ్ స్ప్రెడ్షీట్ దగ్గరికి వస్తే CSV, ఓకే, కామన్ సెపరేటెడ్ వాల్యూస్. ఇది మీకు ఎలా అంటే అనలిటిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్లో పోతే మీకు ఒక ఫైల్ అంటే మీ వర్క్ ఎలా అవుతుంది అనేది ఒక గ్రాఫ్ ఉంటుంది. సో అలాంటివి సంబంధించిన ఒక CSV ఫైల్ అండ్ XLSX అండ్ ODS అండ్ ప్రెజెంటేషన్ కూడా మీరు క్రియేట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో PPTX అండ్ ODP అండ్ కోడింగ్ అండ్ డెవలపర్ ఫైల్స్ కూడా పైథాన్, జావాస్క్రిప్ట్, CSS అలా. అండ్ ఇమేజెస్ కూడా మేబీ అందరూ ఇమేజెస్ అనేవి ట్రై చేసి ఉంటారు, బట్ ఏమేమి దీని ద్వారా అవుట్పుట్ తీసుకోవచ్చు అనేవి కూడా మీకు చూపిస్తాను. సో అదర్ ఫైల్స్ ఫార్మాట్ లైక్ జిప్ ఫైల్ అండ్ లాగ్ ఫైల్స్, BAT అండ్ EPUB. సో దిస్ ఈజ్ ద కోర్స్ deeplearning.ai. సో మీరు ఈ కోర్స్లో ఎన్రోల్ అయ్యి ఫ్రీగా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. సో this is from this video. If you like this video, subscribe for more videos like this, and thank you.